నమస్తే, నేను మీ రాఖీబాయిని. నా గురించి పెద్దగా నేను చెప్పుకోదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి షోలో, ప్రతి న్యూస్ ఛానల్లో, ప్రతి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోలు, వందల కొద్ది వీడియోలు కూడా చేసిన. సోషల్ మీడియాలో ఇప్పటికీ రన్నింగ్ లో ఉంటున్నా. కేవలం బిగ్ బాస్ కి రావాలని, దాంట్లో ఇప్పుడున్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొలాబరేట్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా సేవలు చేసిన నేను, ఇప్పటిని కాదు, సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికి నేను వచ్చి ఒక 20 years అవుతుంది. కేవలం నేను ఒక చిన్న తప్పు చేసిన, ఏంటంటే ఇండస్ట్రీలో సెట్ కాకముందే పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకోగానే పిల్లలు పుట్టిరు. దాంతో ఏమైపోయిందంటే నేను ఇండస్ట్రీకి పోదామన్నప్పుడల్లా నాకు వెనక నుంచి నా ఫ్యామిలీ గుంజుతురు. సో అందుకనే నేను కొద్దిగా వెనకబడాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరికన్నా కూడా సీనియర్ నేను. ఎంత సీనియర్ అంటే రాకేష్ మాస్టర్ నేను ఒక దగ్గర కూర్చొని మంది తాగినోళ్ళం. రాకేష్ మాస్టర్ కి ఈ టాటోస్ కూడా, ఇగో ఇవన్నీ కూడా లోబో దగ్గర నేనే వేయించింది. అంత సీనియర్ని. కేవలం ఫ్యామిలీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీని సాటిస్ఫాక్షన్ చేయడానికి, వాళ్ళని సఫిషియెంట్గా ఉంచడానికి కొద్దిగా ఇండస్ట్రీలో నేను వెనుకబడాల్సి వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఏదో ఒకటి చేయాలి, సమాజ సేవ చేయాలనుకుంటున్నా నేను. చాలా మందికి చేసినా కూడా, అన్న ఈ ఆపద ఉందంటే ఆదమరాత్రిలో కూడా అన్నం పెట్టి ఆదుకునేటోని, ఇప్పటికి కూడా ఆదుకుంటున్నా. సో బిగ్ బాస్ లో ఒక మంచి నాకు అవకాశం దొరికితే మాత్రం చాలా మంది పేదవాళ్ళకి కానీ, ఆర్టిస్టులకు కానీ, వృద్ధులకు కానీ చాలా మందికి నేను సేవ చేయాలనుకుంటున్నా. ఏదో డబ్బు వస్తుందని కాదు, ఆ ఫేమ్ తోని నా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని 90% పీపుల్స్ కి, అనాథ పిల్లలకు కానీ, ఆ ఆసరున్న ప్రతి ఒక్కరికి సాయం చేయాలనుకుంటున్నా. యాక్టింగ్ అంటే మీరు ఏ విధంగా చెప్పమన్నా కూడా నేను చెప్తా. ఎన్ని కంటెస్ట్ అంటే ఎన్ని వీడియోలు చేసినా అంటే నాకు అనేది నాకు తెలుసు. ఇప్పటికీ ఒక 600 గెటప్లు వేసింట. సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, సోషల్ మీడియా వీడియోస్ కానీ, జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ చాలా వీడియోలు కూడా చేసిన నేను. బిగ్ బాస్ లో ఒకవేళ అవకాశం వస్తే మాత్రం కంపల్సరీ చెప్తున్నా, 100% బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కి నేను న్యాయం చేయగలుగుతా, ఎంటర్టైన్ చేయగలుగుతా. ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతా అంటే, ఫ్యాషన్ కోసము అందరు మామూలుగా టాటోస్ వేసుకుంటారు, నేను అదే ఫ్యాషన్ కోసము టాటో వేసుకున్నా. అర్థమైందా? నేను కలమ్మ తల్లిని నమ్ముకున్నా. కలమ్మ తల్లి కోసమే నా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కానీ, నా బిజినెస్ ని కానీ నేను పక్కన పెట్టి ఓన్లీ యాక్టింగ్ లో మనం ముందుకు రావాలని సినిమా ఇండస్ట్రీ నేను ఎప్పుడు కూడా టార్గెట్ చేయలే. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి అవకాశం అంటే ఏదైనా ఆపద వచ్చినా కూడా ఫస్ట్ నిలబడి ఆదుకున్నాను కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కూడా అన్నా కానీ నేను తట్టుకోలేను. కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు ఆడిషన్కి నేనైతే వీడియో పంపిస్తున్నా. ఇది చూసి నాకు అవకాశం ఇస్తే 100% న్యాయం చేయగలుగుతా. ఆ వచ్చిన ఫేమ్ తోని 90% నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. సో దయచేసి నా వీడియోని చూసి బిగ్ బాస్ లో అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ.